తీవ్ర రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్లో శాంతిని నెలకొల్పేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఆర్మీ పాలనకు ససేమేరా అనడంతో పాటు ఎన్నికల్లో ఓటమి పాలైన వారికి అవకాశం ఇవ్వొద్దని యువత, విద్యార్థులు హెచ్చరించడంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక రిజర్వేషన్లు చిచ్చురాజుకొని రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో పరిస్థితులు మెల్లగా అదుపులోకి వస్తున్నాయి. ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడం, అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేయడంతో కొత్తగా ఎన్నికలకు మార్గం సుగమమైంది. అప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయగా దీనికి నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఇక బంగ్లాదేశ్ లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్న మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిగా నియమించారు. అసలు ఎవరి మహమ్మద్ యూనస్? ఆయననే ఎందుకు విద్యార్థులు కోరుకుంటున్నారు? 1940లో చిట్టగాంగ్లో జన్మించిన మహమ్మద్ యూనస్ ఓ సామాజిక కార్యకర్త. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లా ప్రజలను ఆదుకోవాలని ఎంతో తప్పించేవారు. వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. స్వతహాగా బ్యాంకరు, ఆర్థికవేత్త అయిన యూనస్ మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది బంగ్లా ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత ఆయనదే. దీనికి గాను 2006లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్ లోని గ్లాస్గో కొలాడియన్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా పనిచేశారు. ఈయన చిట్టాగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ గాను సేవలందించారు. అందుకే ఆయనంటే అక్కడ ప్రజలకు ఎంతో గౌరవం. ముఖ్యంగా బంగ్లాదేశ్ యువతలో ఎంతో స్ఫూర్తిని నింపిన ఆయనే తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్మీ పాలనను గాని, ఆర్మీ మద్దతు ఉండే మరే ప్రభుత్వ పాలనకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పట్టుబట్టి మరి ఆయన్ను తాత్కాలిక ప్రధానిగా నియమించుకున్నారు. అయితే యూనస్ కూడా హసీనా బాధితుడే. ఆమె నిర్ణయాలు వ్యతిరేకించినందుకు గాను యూనస్ పైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. 6 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయితే హసీనా ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు, నేతలు మొత్తాన్ని తాత్కాలిక ప్రభుత్వం తొలగింపు చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ సైన్యం మేజర్ జనరల్ జియా ఉల్ అహసాన్ ను తొలగించింది. మరికొందరు లెఫ్టినెంట్ జనరళ్లకు ఇదే గతి పట్టింది. ఇక హసీనా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిని అరెస్ట్ చేశారు. భారత్కు పారిపోయేందుకు యత్నించిన ఐటీ మంత్రి జునైద్ అహ్మద్ ఫలక్, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమ్మద్ ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు హసీనా కన్నా ముందే వివిధ దేశాలకు పరారయ్యారు. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభంతో భారత్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అత్యంత నమ్మకమైన మిత్ర దేశంగా ఉన్న బంగ్లాలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అంతగా కలిసి వస్తుందో లేదనని ఆందోళనగా ఉంది. సుమారు 4000 కిలోమీటర్లకు పైగా సరిహద్దు కలిగిన బంగ్లాదేశ్ సఖ్యతగా లేకుంటే అది చైనాకు వరంగా మారనుంది. పైగా ఇప్పుడు హసీనాకు ఆశ్రయం కల్పించినందుకు బంగ్లాదేశ్ విపక్ష నేతలు, ఆందోళనకారులు ఆగ్రహంగా ఉన్నారు. భవిష్యత్తులో వీరే అధికారంలో చేపడితే ఖచ్చితంగా భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తారో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి.